దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి ఉదయకాలంలో ఈ రీతిగా మరొకసారి మీ పరిశుద్ధ మందిరంలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంకనూ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాము. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, నీ పరిశుద్ధ మందిరంలోనికి చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా, నీ పరిశుద్ధ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మా ప్రవర్తన ఉండులాగున సరిచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 116వ కీర్తనను రమేష్ అంకుల్ గారు చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా. దేవుని నామకు మహిమ కలుగును గాక. నేడు సమయంలోకి ఏర్పాటు పెట్టిన ఉత్తర ప్రత్యుత్తర వాక్యము 116వ దావీదు కీర్తన చివరి వచనం అందరం చదువుకుందాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఇంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదెను. యెహోవా నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదెను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. ప్రత్యేకమైన పాటలు ఒక సాక్ష్యాన్ని వినబోతున్నాము. మొదటిగా సృష్టి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. రుణము తీర్చలేను, సమస్తమునికించిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికించిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాధిదేవుడవు
రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఒక పాట పాడతాడు. దేవుని నామం నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయా, ఈ ప్రేమలో ఫలించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయా, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా. పశువుల పాకలో మరియకు తనయుడివై జన్మించిన నీవు, ప్రేమను పంచి భువనముకే తండ్రివైనావు. పశువుల పాకలో మరియకు తనయుడివై జన్మించిన నీవు, ప్రేమను పంచి భువనముకే తండ్రివైనావు. నిన్ను శిక్షించిన క్షమించినావు, నిన్ను ద్వేషించిన ప్రేమించినావు. నిన్ను శిక్షించిన క్షమించినావు, నిన్ను ద్వేషించిన ప్రేమించినావు. ఆసనమే నింపు మాలో ఓ క్రీస్తు దేవా. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయా, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా. అందరూ నన్ను విడినా విడలేదులే, నన్ను కాచిన తల్లివై. మలినమై ఉన్నయి మనసుని కడుగవా, నడిపెళ్తు నీ చెంతకి. అందరూ నన్ను విడినా విడలేదులే, నన్ను కాచిన తల్లివై. మలినమయున్నయి మనసుని కడుగవా, నడిపెళ్తు నీ చెంతకి. దారిని తప్పినవు పసివాడిని నాడు, నిజమును ఎరిగిన నీ ప్రియ శిశువుని నేడు. దారిని తప్పినవు పసివాడిని నాడు, నిజమును ఎరిగిన నీ ప్రియ శిశువుని నేడు. మార్గంబు నీవే, జీవంబు నీవే, సత్యంబు నీవే ప్రభువా. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయా, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా. నా గానమే నీవేనయా ఓ క్రీస్తు కరుణామయా, నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా.
చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించగా కోసమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించగా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించగా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించగా కోసమే కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయి మౌనమై కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయి మౌనమై నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినాయా ఎంత ప్రేమ యేసయ్యా చిరకాల స్నేహం ఈ ప్రేమ చరితం చిగురించగా కోసమే చిరకాల స్నేహం ఈ ప్రేమ చరితం చిగురించగా కోసమే గాలి మేడ నీడ చెదరి కృంగిపోయినా దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. ఫిబ్రవరి 4వ తేదీ నైటు 8:15 8:30 లోపల ఆ టైంలో విఆర్సీ గ్రౌండ్ నుంచి విఆర్సీ దగ్గర నుంచి మేము ఆ బైపాస్లోకి పైకి పోతా ఉన్నాం. నేను మా వారు పోతా ఉన్నప్పుడు ఇంకా డివైడర్ వస్తుందండి. ఆ డివైడర్ ముందుగా కొంచెం ముందుగా దేవుడు చెప్తున్నాడు, నాకు పడిపోతారని చెప్తున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, వెంటనే కొంచెం ముందుకు పోయింది బండి, వెంటనే పడిపోయింది. అంటే కానీ దేవుడు చెప్పాడు, సమయం లేదండి. అంతకుముందు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఆయిల్ తెచ్చుకోవడానికి పోతున్నాము, నేను
పిల్లలము మా వారు 8:30 8:15 ఆ టైంలో నైట్, అది కూడా. అప్పుడు దేవుడు ఆ తూముల దగ్గర కింద వాటర్ ఉంటాయి కదా, అక్కడ మాట్లాడాడు దేవుడు. యాక్సిడెంట్ అన్నాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఏం యాక్సిడెంట్ ఇప్పుడు అని కూడా దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా పోయినప్పుడు మేము ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు ఒక ఆటో ఫుల్గా తాగుబోతులండి, అది బయటికి కూడా ఏలాడుతున్నారు వాళ్ళు ఫుల్గా, వాళ్ళకి తెలియట్లేదు. మా బైక్కి వాళ్ళ ఆటోకి ఒక జానడే ఉంటుందండి, అంత స్పీడ్గా పోయారు. మా వారికి అయితే చాలా భయం వేసేసింది అనమాట, మాకు కూడా భయం వేసేసింది. దేవుణ్ణి స్తుతిస్తా పోయినప్పుడు ఆ ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించాడండి. లేకుంటే మేము మా బిడ్డలము ఈరోజు ఉండేవాళ్ళం కాదనమాట. కానీ దేవుడు ఎన్నో విషయాల్లో మాట్లాడుతా నడిపిస్తున్నాడండి. ఈ సేవా జీవితం ఎలా ఉందంటే దేవుడు మాట్లాడుతున్నాడండి, జరగబోయే విషయాలు మాట్లాడుతున్నాడు. ముందుగా ఎవరి గురించన్నా చెప్పినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు అపాయాల నుంచి తప్పించేస్తున్నాడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అక్కడ పోయేటప్పుడు పడిపోయిన తర్వాత అక్కడ పడిపోయినప్పుడు నేను యేసయ్యా నేను నా కోసం కాదు మీకోసమే అనుకుంటున్నా, అంటే నా హృదయంలో నుంచి అట్లా వస్తుందన్నమాట. అప్పుడు తర్వాత దూతల్లాగా మా చిన్నల్లుడు వాళ్ళ ఫ్రెండ్ రవి అనే అబ్బాయి వాళ్ళు కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు, మమ్మల్ని చూసి నాకు ఐస్ పెట్టడము పక్కకు తీసుకెళ్ళి, మా వారిని ఇంకా మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చేసారు. ఒక హాస్పిటల్ పోతే అక్కడ లేదు, ఇంకొక హాస్పిటల్ పోయినప్పుడు పెద్ద హాస్పిటల్లో సిటీ స్కాన్ తీసుకురమ్మన్నారండి. ఆ సిటీ స్కాన్ తీసుకురమ్మన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళారు అల్లుడోళ్ళు. తీసుకెళ్తే నాకు చాలా భయం అన్నమాట అలాంటివన్నీ. మా పెద్ద పాప నైట్ డ్యూటీ చేస్తూ ఉంది. పాప వచ్చి ఆ సిటీ స్కాన్కి రెడీ చేసింది. పాప అక్కడ లోపలికి వచ్చిన తర్వాత నాకు భయం, పాప ఇక్కడ ఉందంటే ఉండకూడదు మమ్మీ రేడియేషను, నేను బయట అద్దంలో నుంచి మిర్రర్లో నుంచి నేను చూస్తూ ఉంటాను, నీకేం భయం లేదనింది. అప్పుడు కూడానండి అక్కడ పడుకునేటప్పుడు నేను అనుకుంటున్నా, యేసయ్య మేము మా బిడ్డలు మేమందరము మా కోసం కాదు మీకోసమే అనుకుంటున్నాను అనమాట. అప్పుడు దాని మీద పండుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాను. మా పెద్ద పాప చిన్న పాప క్రిస్టియానా గ్రేసు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆ స్కాన్ అయ్యేదాకా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆ డాక్టరు ఆ రిపోర్టు, అమ్మ నీకు చెండు కట్టింది అంతే, తలలో ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. దేవుని మహాకృప అండి. కానీ మమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడండి ఆయన పరిచర్యకి. అందుకని దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదం నుంచి తప్పించి ఈ దినాన సజీవుల లెక్కలో మేము ఉన్నామంటే ఎంతో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ఈ సంఘానికి, నా ప్రియమైన సంఘ సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మంజులాంటి గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. నేటి ధ్యానమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం చదువుకుందాం. అది న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 నుంచి 14 వరకు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 నుంచి 14 వరకు చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుతూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చినకు తిరిగి వెళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచినకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతపరుచుకొని ఉంచుకొని తినుచు వెళుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత నీగా వారును తినిరి. అయితే తాను సింహము కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతని పెళ్లి కుమారులు అటు చేయటం మర్యాద.
వారు అతన్ని చూసినప్పుడు అతని ఎదురుంటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చారు. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేస్తాను. మీరు ఈ విందు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్లను 30 దుస్తులను నీకు ఇచ్చిదను. మీరు దాన్ని నాకు తెలిపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్లను 30 దుస్తులను నాకు ఇవ్వదని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీ ఇప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుండి తిండి వచ్చును అనెను. 3 దినములలోగా వారు ఆ ఇప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. ఆమెన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విన్నాము. కానీ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. గత వారం 13వ అధ్యాయాన్ని అనుసరించి సంసోను యొక్క పుట్టుకను గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈ సమయంలో ఆ తర్వాతి అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఇందులో కొన్ని సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. చాలా క్లిష్టమైన ప్రశ్నలు మనకు హృదయంలో ఉదయిస్తాయి చదువుకునేటప్పుడు. వాటికి సమాధానం మనం పొందుకోవాలంటే జాగ్రత్తగా వింటే తప్ప మనం సమాధానం పొందుకోలేమని మీకు మనం చేస్తున్నాను. కొంచెం సాహసించి ఈ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎట్టకేలకు ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని చిత్తమును జరిగించాలి. చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే అంశం ఇది. అధ్యాయం మాత్రం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మాత్రం క్లిష్టమైన అధ్యాయం. అందులో ఉన్న విషయాలను, అందులో ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలంటే కొంచెం కష్టమే. అయినప్పటికీ అందులో నుంచి ధ్యానం చేసే అంశాన్ని మాత్రం చాలా సరళతరమైనదిగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుని చిత్తమునే జరిగించవలెను అనేది మన యొక్క ధ్యానాంశం. మన ధ్యానాంశం ఏమిటి? దేవుని చిత్తమునే జరిగించవలెను. ఎందుకంటే లోకం దాని చిత్తాన్నే జరిగించుకుంటూ ఉంది, దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి. లోకస్తులు వారి చిత్తాన్నే జరిగించుకునేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. దేవుని చిత్తాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి దేవుని చిత్తం జరిగించడం మనకు క్షేమము, మనకు ఆశీర్వాదకరమని మనందరికీ తెలుసు. దేవుని చిత్తానికి విరుద్ధంగా మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం మనకు క్షేమము కాదు, మనకు ఆశీర్వాదకరం కాదు అని మనకు రూఢిగా తెలుసు. అన్నీ తెలిసి ఉండి కూడా ఎందుకో దేవుని చిత్తాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మన చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడు. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, అవసరాల్లో ఉండి అడిగినప్పుడు దేవుడు మన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు.
కానీ మనమే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఒకంత వెనకడుగు వేస్తూ ఉన్నాం. ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాలి ఈ విషయంలో. కనుక న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని చిత్తమే జరిగించాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, అలాగే కొన్ని క్లిష్టమైనటువంటి ప్రశ్నలకు సమాధానం మరి వినబోతూ ఉండగా మీరు బహు జాగ్రత్తగా కొన్నేళ్ళు ఇంటిలో వారు ఏ రీతిగా విని పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ రీతిగా మీరందరూ కూడా ఆసక్తితో వినాలని ప్రార్థనలో కూడా నేను ఆ మాట పెట్టాను. కాబట్టి దయచేసి ఆలకించండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలను ఏలుచుండిరి. ఇజ్రాయేలీలు అవిధేలినప్పుడల్లా సమీపంలోని జనాంగానికి అప్పగించేవాడు. ఇజ్రాయేలీలు అవిధేయులైనప్పుడల్లా సమీపముగా ఉన్న జనాంగానికి అప్పగించేవాడు. అది వారికి ఇజ్రాయేల్కి అవమానకరం. ఆ అవమానాన్ని భరించలేక మరలా దేవుని తట్టు తిరుగుతారేమోనని దేవుడు వారికి ఆ శిక్ష వేసేవాడు. అయితే ఫిలిస్తీయులు ఇజ్రాయిల్ అంటే ద్వేషం కలిగిన వారు ఇప్పటికి కూడా. కనుక ఇజ్రాయేల్ ఎప్పుడైతే వారి చేతికి దేవుడు అప్పగించాడో నాటి నుంచి వారు ఇజ్రాయేలుని బహు కఠినంగా పరిపాలించారు. వారి మందలను దోచుకునేవారు, వారి యొక్క పొలములోని పంటను దోచుకునేవారు, వారి కష్టాజితాన్ని దోచుకునేవారు, వారిని బహుగా అవమానపరిచి హింసించేవారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూచుచున్న దేవుడు చూస్తూ ఊరుకోడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ పట్ల నెరవేర్చవలసినటువంటి పరిపాలన మాత్రం నెరవేర్చలేదు. కానీ వారి ద్వేషాన్ని బట్టి, వారి కోపాన్ని బట్టి, వారి యొక్క పగను బట్టి, వారికి ఉన్న ఉగ్రతను బట్టి వారి కఠినముగా దోచుకుంటూ శిక్షిస్తూ ఉన్నారు. దేవుడు ఊరుకుంటాడా? తన ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, తన ప్రజలను దోచుకుంటూ ఉంటే ఊరుకోడు. ఆయన క్రియలు చేస్తాడు, ప్రారంభించాడు. అందుకు సంసోని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా, నాజీరు చేయబడిన వ్యక్తిగా జన్మింపజేశాడు. అతడు ఎదిగి బలం పొందుకున్నాడు. నాజీరుగా అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యవన ప్రాయం వచ్చింది సంసోనికి. యవన ప్రాయం వచ్చింది సంసోనికి. దేవుడు అప్పుడు ప్రారంభించాడు. మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటక యెహోవా చేత అతడు రేపబడెను. ఏమని రేపబడ్డాడు? ఆ పై వాక్యాలు చూస్తే సంసోను తండ్రితో ఏమని మాట్లాడాడు? నేను ఫిలిస్తీయుల్లో ఒకతను చూచి తిని ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు తండ్రిని. యవన ప్రాయంలో ఉన్న సంసోను దేవుని చేత రేపబడి, గమనించాలి ఆ విషయాన్ని, దేవుని చేత రేపబడి ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోవడానికి ప్రేరేపించబడ్డాడు సంసోను. ఇది మనకు సందేహం రావచ్చు, దానికి వాక్యాధారాలు మీకు తెలియజేస్తాను. ఫిలిస్తీయులకి ఏమైనా చేయడానికి దేవుడు తలంచినాడు. అందుకు యవన ప్రాయంలో ఉన్న సంసోన్ని ప్రేరేపించాడు ఫిలిస్తీయ స్త్రీని వివాహం ఆడడానికి. మంచిదే, మనసు పడ్డాడు, ప్రేమించాడో. అయితే
తల్లిదండ్రుల యొక్క అనుమతి కోరుతున్నాడు. అది అక్కడ మంచి విషయం. తల్లిదండ్రుల యొక్క అనుమతి కోరుతున్నాడు. పెళ్లి చేసుకొని ఎక్కడో పెళ్లి చేసుకొని వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి ఆశీర్వదించమని అడగలే. ఇదిగో మీ కోడలు, ఇదిగో మీ అల్లుడని చెప్పలే. మంచి పని చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇదిగో నేను ఆమె మీద మనసు పడ్డాను, నాకు ఆమె నుంచి పెళ్లి చేయి. ఒప్పించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాడు. ఆ సంభాషణ అంతా రాయబడలేదు కానీ ప్రయాసపడుతున్నాడు. తండ్రి ఏమంటున్నాడు తెలుసా? చక్కటి మాట చెబుతున్నాడు. 3వ వచనం, వారు అనగా తల్లిదండ్రులు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ, నీ స్వజనులు అంటే మన గోత్రికుల్లో ఎవరు లేరనుకున్నావా? నీ స్వజనులోనే కానీ నా జనులోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. తండ్రి ఏమంటున్నాడు? తల్లి ఏమంటుంది? అయ్యా మన యొక్క గోత్రికుల్లో ఉన్నారు కదా, పోనీ గోత్రికుల్లో లేకపోతే మన ఇజ్రాయేలు వంశంలో ఉన్నారు కదా, వారిని కదా మనం వివాహం ఆడాలి. నీవు మన గోత్రికులు కానీ మన వంశస్థులు కానీ అసలు మన ప్రజలు కానీ ఫిలిష్తీయుల్లో స్త్రీని వివాహం ఆడడానికి ఎందుకు నీవు ఆశపడుతున్నావు అని అడుగుతుంటే, ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నాకు వివాహం చేయండి. దాని కింద ఏముంది? యెహోవా చేత రేపబడెను, దేవుని చేత ప్రేరేపించబడ్డాడు యవనుడైన సంసోను అన్య స్త్రీని వివాహం ఆడడానికి. కొంచెం మన సందేహం వచ్చే విషయం కాదు ఇది. ఎందుకంటే తండ్రి ఎందుకన్నాడంటే, సంసోను యొక్క తల్లిదండ్రులు ఆ మాట ఎందుకన్నారంటే, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారు ఇజ్రాయేలీలలో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లి చేసుకుని ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యములో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. 8వ వచనం, మరియు ఇజ్రాయేలుకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇజ్రాయేలు గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకొనవలెను. 9వ వచనం, స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు, ఇజ్రాయేలు గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోషువ కాలంలో చీట్లు వేసి 12 గోత్రాలైన ఇజ్రాయేలుకి ఆ ఇజ్రాయేల్ దేశాన్ని బాగా మంచాడు. యోధా ప్రాంతాన్ని యోధా గోత్రికులకి, పక్కన బెన్యామీను గోత్రికులకి ఈ రీతిగా చీట్లు వేసి సరిహద్దులు నిర్ణయించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పగించాడు. అది వారి గోత్రికులకు ఇచ్చిన దేవుని స్వాస్థ్యం. ఏమంటున్నాడు ఇక్కడ? మీ గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యం మీలోనే వేరొక గోత్రానికి కూడా పోకూడదు. అందుకొరకు మీరేం చేయాలి? మీ గోత్రాల్లోనే వారినే మీరు పెళ్లి చేసుకోవాలి. యోధా గోత్రికులు బెన్యామీను గోత్రికులను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? వీరి ఆస్తి వారికి వెళుతుంది, వారి ఆస్తి వీళ్ళకి వస్తుంది. అంటే స్వాస్థ్యం మారిపోతుంది. వారి వారి గోత్రాలకు ఇచ్చిన స్వాస్థ్యం వేరు వేరు గోత్రికులకు చెందినదిగా మారిపోతుంది కాలానుగుణంగా. ఇంత క్లియర్గా ఇక్కడ చెబితే ఇప్పుడు సంసోను ఫిలిష్తీయ కుమార్తెను చేసుకుంటానంటున్నాడు. అంటే ఈయన సంసోను యొక్క స్వాస్థ్యం, తల్లిదండ్రులకి ఏదైనా పొలం ఉందో ఏముందో ఆ స్వాస్థ్యం ఎవరికి వెళ్తుంది? ఫిలిష్తీయులకి వెళ్తుంది. చేసుకోకూడదు. అందుకు తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నీ స్వజనంలోనే కానీ మన యొక్క వంశంలోనే కానీ ఎవరు లేరనుకున్నావా? అది తగదు కదా, ధర్మశాస్త్రానుసారంగా అది తగదు కదా. మరి ఎందుకు నీవు ఈ రీతిగా ఆశపడుతున్నావు అని అంటే, నాకు ఇష్టమైనది మీరు తెప్పించుడి. 4వ వచనం ఏముంది? యెహోవా చేత రేపబడెను. విషయం ఏమిటంటే, దేవుడు ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పిన వాడు తెలుసు ఆయనకి. ఇప్పుడు సంసోనుకి ఈ విషయం చెబుతున్నాడు, పోయి ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడు అని. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని జరిగించుకోవడానికి కొన్ని విపరీతమైన విషయాలుగా మనకు కనబడతాయి, కానీ అంతిమంగా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. అందుకనే ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. సంసోను యొక్క తల్లిదండ్రులు అడ్డగించినా,
సంసోను అనుకొనకపోయినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. అందుకే అంశం ఏమని చెప్పాను? దేవుని చిత్తమే జరిగించాలి. అదే మనకు క్షేమదాయకము, అదే మనకు ఆశీర్వాదకరం. మన చిత్తాన్ని పక్కన పెట్టాలి, దేవుని చిత్తాన్ని మనము ప్రేమించాలి, జరిగించాలి. ప్రభు ప్రార్థనలో కూడా అదే చెబుతాం కదా, పరలోకమందు నీ చిత్తం ఎలాగును జరుగుతున్నదో అలాగే భూమి మీద జరిగించుము. అంటే భూమి మీద మనం కూడా ఉన్నాం కదా, మన పట్ల కూడా దేవుని చిత్తమే జరగాలి కదా, మనం కూడా దేవుని చిత్తమే జరిగించాలి కదా. ఆ మాటల్లో, ఆ ప్రార్థనలో, ఆ మాటలో, ఆ కట్టడకు మనం లోబడుతున్నాం. ఇది మనం గ్రహించాలి, మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫిలిస్తీన్లకు ఏమైనా కీడు చేయడానికి. ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఇలాంటి సందేహాన్ని ఇచ్చేటటువంటి సంఘటన ఇక్కడ మనకు కనబడతాయి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఇజ్రాయేలు అందరూ కాపర్లేని గొర్రె వలనే కొండల మీద చెదరియునుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసి ఉన్నదని యెహోవా సెలవిచ్చునని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, అతను నన్ను గుచ్చి మేలు పలక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్కిల్లాదు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. పరలోక రాజ్యంలో దర్శనాన్ని చూస్తున్నాడు ఇక్కడ మీకాయ. చూచింది చెబుతున్నాడు ఇక్కడ రాజుకి. ఏమని చూసేటట? దేవుడున్నాడు, ఆయనకి ఇరువైపులా దేవుని యొక్క మహాసైన్యం ఉంది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఆ సభలో, ఆహాబు రాజుని యుద్ధానికి ప్రేరేపించి అక్కడ ఓడిపోనట్లుగా ఎవరు చేస్తారు, ఏ రీతిగా చేస్తారు అని అడిగినప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఏం చెబుతున్నారో అక్కడ చూడండి. ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండరి. మహాసైన్యం, దేవుని యొక్క మహాసైన్యము ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే దేవుడు అంగీకరించడంలే. వారు ఏమేమి చెప్పారో తెలియదు. అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్పాడని రాయబడింది కాబట్టి వారికి తోచినటువంటి విధముగా. చూడండి, మహాసైన్యం అంటే దేవుని దూతలు, వారికి కూడా దేవుని యొక్క ఉద్దేశం అర్థం కావడం లేదు కొన్ని సందర్భాల్లో. కనుక దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యాఖ్య చేయలేకపోతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెబుతుంటే దేవుడు అంగీకరించడం లేదు. అంటే దేవునికి అంగీకారం కాని మాటలు చెబుతున్నారు ఎవరు? మహాసైన్యములో ఉన్న దేవుని దూతలు. అయితే తర్వాత ఏం జరిగింది? అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదును అనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదువని అతన్ని అడిగాను. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉంటే అన్నీ ఆలకించినటువంటి ఒక ఆత్మ, దేవదూత అందరూ కూడా ఆత్మలే, దేవుని ఎదుటికి వచ్చి నేను వెళతాను, నేను ఆ పని చేస్తానంటే ఏ విధంగా చేస్తావు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెబుతున్నాడు ఏ విధంగా చేస్తాడో. 21వ వచనం. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతను ప్రేరేపించదును అనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి, పైన ఆత్మ అన్నాడు, కింద అతడు అన్నాడు. అతడు ఒక ఆత్మ కూడా ఒక దేవదూత. నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట చెప్పండి మీరు చెప్పగా, అప్పుడు దేవుడు ఏమన్నాడట? మహాసైన్యములో ఒక దేవదూత వచ్చి, నేను వెళ్ళి వారి యొక్క ప్రవక్తలు అబద్ధ ప్రవక్తగా ఉంటాను అని అంటే, సత్యస్వరూపైన దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ ప్రకారం చేసి జయం పొందన్నాడు. ఇక్కడ కూడా మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సత్యస్వరూపైన దేవుడు అబద్ధం చెప్పమనడానికి ఎట్లా చెప్పాడు? కొంచెం మనకు సందేహం వస్తుంది. ఎందుకంటే
మన దేవుని పట్ల మనకున్న అపారమైన ప్రేమ. సత్యస్వరూపైన దేవుడేమిటి, అతి పరిశుద్ధమైన దేవుడేమిటి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే అవన్నీ కాదని ఆ ఆహాబు రాజుకున్న బయలు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తగా ఒక ఆత్మ వెళ్ళి ఉంటానంటే అబద్ధం చెప్పి ప్రేరేపిస్తాను యుద్ధానికి వెళ్ళేటట్టు ఓడిపోయేటట్టు అని అంటే వెళ్ళి ఆ ప్రకారంగా చేయమన్నాడు. అందుకే నేను అన్నాను, అంశం ఏమని చెప్పాను, దేవుని చిత్తమే జరిగించాలి. అది అంతిమంగా దేవుని చిత్తమే జరగాలి. నువ్వు అబద్ధం చెబుతావో లేక నీవు కపటంగా మాట్లాడతావో దేవుని చిత్తం జరిగించడానికి నీవు ఏమి మాట్లాడతావో దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఆయన అనుమతి ఇవ్వాలి. ముందు ఇక్కడ అనుమతి ఇచ్చాడు, వెళ్ళి జయం పొందన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రకారంగా చేసి ఆ రాజుని యుద్ధానికి పంపించి ఓడిపోయేటట్టు చెయ్యని. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ దేవదూతకి పాపం చుట్టుకుంటుంది. దేవుని యొక్క ఆజ్ఞ అది ఎలాంటిదైనా సరే మనం విధేయులం అవ్వాలి అంతే. హోషేయ ప్రవక్త, నేను దాన్ని చదవను కానీ హోషేయ ప్రవక్తని ఎవరిని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు? భలే చెప్తారులే, అలాంటి మాట టక్కన వచ్చేస్తాయి మనకు. చెప్పొచ్చా దేవుడు? ఒక ప్రవక్తగా ఆ మాట చెప్పొచ్చా? మనకు సందేహం వస్తుంది అక్కడ. అందుకే చెప్పాను, ఈ అధ్యాయం కొంచెం క్లిష్టమైనది, ఇందులో కొన్ని సందేహాలకి సమాధానం దొరుకుతుంది, జాగ్రత్తగా ఆలకించమని. కొన్ని విషయాల్లో కొంతమందికి దేవుడు మినహాయింపునిస్తాడు. ఆ మినహాయింపులో ఇవన్నీ కూడా ఓకే అయిపోతాయి. ఏమిటి ఆ మినహాయింపు అంటే నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? విశ్రాంతి దినాన్ని గురించినటువంటి విధులన్నీ దేవుడే చెప్పాడు. విశ్రాంతి దినాచారం మేరకూడదని, విశ్రాంతి దినాన్ని ఘనపరచాలి, అపవిత్రపరచకూడదు అని చెప్పాడు. చాలా కఠినమైన విషయాలు చెప్పాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలని. కానీ ఇక్కడ ఏం మినహాయింపు ఇచ్చాడు? ఎవరికి మినహాయింపు ఇచ్చాడు? యాజకులకి మినహాయింపు ఇచ్చాడు. ఏమని మినహాయింపు ఇచ్చాడు? దేవాలయంలోనే, బయట కాదు, దేవాలయంలోనే. బయట పాపం చేస్తే మనకు తప్పెడు దరువే ఒక పక్కే, దేవాలయంలో తప్పు చేస్తే మధ్యలో దరువు. మధ్యలో అంటే 2 పక్కల వాయిస్తారు. అర్థమైందా? మధ్యలకి తప్పెడితే ఆడ తెలుసా? తప్పిట రౌండ్గా ఉంటుంది, మన కంజీర్లాగా పెద్దది, ఒక పక్కే వాయిస్తారు. దేవాలయం బయట పాపం చేస్తే మనకు ఆ దరువు, మనకు ఆ శిక్ష. దేవాలయంలో పాపం చేస్తే మధ్యలో దరువు. మధ్యలోకి 2 పక్కల ఉంటుంది, మన చర్చిలో కూడా ఉంది. మధ్యలో 2 పక్కల వాయిస్తారు. దేవాలయంలో తప్పు చేస్తే మధ్యలో దరువే, దేవాలయం బయట పాపం చేస్తే తప్పెడు దరువే. తప్పిడి బాగుంటుందా, మధ్యలో బాగుంటుందా చిన్నబాబు? సంగీతానికి ఏ పాటికి అది అవసరం. మనకు రాజేంద్ర ప్రసాద్ వాయించాడు ఒకప్పుడు మధ్యలో. కాబట్టి దేవాలయంలోనే యాజకులు విశ్రాంతి దినాచారమును మీరినప్పుడు వారు నిర్దోషులయ్యుందురు. దీనినే మినహాయింపు అంటారు. యాజకులకు దేవుడిచ్చినటువంటి మినహాయింపు. అలాగే నాజీరులకు కొంతమందికి దేవుడు మినహాయింపు ఇస్తాడు. ఆ మినహాయింపులో ఆ మహాసైన్యములను దూత వచ్చి నేను అబద్ధ ప్రవక్తగా ఉంటాను అంటే ఆ మినహాయింపులో అది దేవుడు ఓకే చేశాడు. అలాగే హోషేయకు కూడా ఈ దేవుడు ఇచ్చిన మినహాయింపులో నువ్వు వెళ్ళి పని చేయమన్నాడు. అలాగే దేవుడు ఇచ్చిన మినహాయింపులో ఇక్కడ సంసోనికి నీవు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకుంటున్నాడు. హోషేయకు చెప్పినట్టుగా, పరలోకములో ఆ దూతకు చెప్పినట్టుగా మినహాయింపు ఇచ్చేశాడు. ఎందుకంటే అంతిమంగా ఏం జరగాలి? దేవుని చిత్తమే జరగాలి. దేవుని చిత్తమే జరగాలి. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ని అన్యాయంగా దోచుకుంటూ ఉన్నారు, వారికి శిక్ష రావాలి. అది దేవుని యొక్క చిత్తం.
ఆయన న్యాయాధిపతిగా ఆ న్యాయం జరిగించడానికి ఆయన మినహాయింపు ఎవరికైనా ఇస్తాడు. ఆ మినహాయింపులు ఇక్కడ సంసోను ఉన్నాడు. కనుక యెహోవా చేత రేపబడి ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకదానిని ఆయన వివాహం చేసుకోవడానికి ప్రేరేపించబడ్డం మినహాయింపులో భాగంగా మనం గుర్తించాలి. మత్తయి సువార్త 12:5 చదువుకున్నాం కదా, అది జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత బయలుదేరి వెళుతున్నారు. ఎట్టకేలకు సంసోను తల్లిదండ్రులు ఒప్పించాడు. తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దేవుని చిత్తం కదా, దేవుని చిత్తం జరిగించడంలో ఇది అందరూ కూడా పాలిభాగస్తులుగా ఉంటున్నారు. కనుక దేవుని చిత్తం ప్రకారంగా ఈ కార్యం జరుగుతుంది కాబట్టి అందరూ ఏక మనసు కలిగిన వారే వెళుతూ ఉన్నారు. అయితే సంసోనుతో కూడా పరివారం ముందుగా వెళుతూ ఉన్నారు. అడ్రస్ చెప్పేశాడు సంసోన్, పలానా పట్టణం, పలానా వీధి, పలానా ఇల్లు అని, పలానా పేర్లు అని వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకగా చాలా దూరంగా వెనకాలుగా నెమ్మదిగా వస్తూ ఉన్నాడు సంసోను. వస్తూ ఉంటే ఏం జరిగింది? అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను చెప్పలేదు. అంటే తల్లిదండ్రులు కూడా చూడలే సంసోను ఆ కొదమ సింహాన్ని చంపింది. అంటే వాళ్ళు ఎంతో దూరంగా ఉన్నారు. ముందుగా సంసోను వారికి ఎంతో దూరంగా ఉన్నాడు వెనకగా. కనుక సింహం వచ్చి ఈయన మీద పడింది, దాన్ని ఈయన చంపింది కూడా వాళ్ళు ఎరుగని వారై ఉన్నారు. ఈయన కూడా వాళ్ళకి చెప్పలే. ఇక్కడ కూడా మనకు ఒక మాట కనబడుతుంది, యెహోవా ఆత్మ చేత ప్రేరేపించబడగా కొదమసింహం వచ్చింది. కొదమసింహం అంటే మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి బలమైనటువంటి సింహం. అది బొబ్బరించుచూ వచ్చింది సంసోను మీదకి. అది ఎక్కడ దాగింది సంసోను చూస్తూ ఉంది. బలాఢ్యుడు కదా, మంచి బలంతో ఉన్నాడు కదా, మంచి రుచికరంగా ఉంటాడు ఇతడు అని అనుకొని బొబ్బరించుచూ వచ్చింది. అప్పుడే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, ఇక్కడ ఉన్న మతలబు ఏంటంటే సింహము పైన పడ్డమేంది, అంతలోనే దేవుని ఆత్మ బలం ఇవ్వడం ఏంటి సంసోనికి కొన్ని సెకండ్స్లో, క్షణాల్లో జరిగిపోతూ ఉంది. అందుకే దేవుడు అంటాడు, సమయోచితమైన సహాయం నేను చేస్తాను, ఆ సమయంలో నేను మీకు తగిన సహాయం ఆలస్యం చేయడు, సెకండ్ కూడా ఆలస్యం చేయడు. కొదమసింహం వచ్చింది, దేవుని యొక్క ఆత్మ సంసోనికి వచ్చి బలం ఇచ్చింది. అంతే. ఏం చేశాడు? ఏమీ లేదు చేతుల్లో ఆయుధం, వట్టి చేతులతో చీల్చివేశాడు. చీల్చి ఆ పక్కన పడవేశాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే తల్లిదండ్రులతో కూడా చెప్పలే. ఎందుకు? మనం కానీ అయితే ఒక జానుడు పాము పిల్లను చంపితే ఆ పాము పిల్లని పట్టి ఆ పాముని ఎత్తిబట్టి ఫోటో తీయించుకొని దాన్ని వాట్సాప్లో యూట్యూబ్లో ఏదో సింహాన్ని చంపి పక్కన తుపాకీ పెట్టి దాని మీద కాలు పెట్టి సాహస వీరుడిలాగా పోజు పెట్టి ఫోటో తీయించుకుని అందరు చెప్పుకున్నట్టు మనం కానీ అయితే ఒట్టి చేతులతో కాదు తుపాకీతో చంపామనుకుని వేటకి వెళ్ళి ఇక ఉంటుంది మన పరిస్థితి. ఆ సింహం పక్కన కాలేసి దాని మీద తుపాకీట బట్టి పోజు పెట్టి ఫోటో తీయించుకొని ఇక దాన్ని చుడతాము, ఆ ఫోటోని చుడతాము. ఎందుకంటే అందరూ చూడాలి, అందరూ గణపరచాలి, పొగడాలి. సింహాన్ని చంపా నువ్వు సింహబలుడు అండి, నువ్వు సాహస వీరుడు అండి. ఈయన లోన పొంగిపోతూ రా టిఫిన్ పోదాందా, నువ్వు సింహబలుడి అంట, రా టిఫిన్ పోదాం రా, నువ్వు సాహస వీరుడు రా బస్సోటకి పోయి భోంచేద్దాం రా. ఇదే పరిస్థితి. కానీ ఇక్కడ సంసోను ఎందుకు చెప్పలేదు? తల్లిదండ్రులతో కూడా చెప్పలే. అందుకే ఈ అధ్యాయం చాలా క్లిష్టమైన, జాగ్రత్తగా వినమన్నా. చెప్పే కార్యమే కదా, చెప్పవలసిన కార్యమే కదా, గొప్ప సాహస కార్యం కదా. ఎందుకు చెప్పలేదు? ఇందాక చెప్పాను కదా, లేవీకాండం 11వ అధ్యాయం 27వ వచనం అని. ఇప్పుడు చదువుదాం. లేవీకాండం 11వ అధ్యాయం 27వ వచనం. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు, వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. సింహము అరికాళ్ళతో నడుస్తుందా, గోర్ల మీద నడుస్తుందా, డెక్కల మీద నడుస్తుందా?
సింహమునకు డెక్కలు లేవు, డెక్కలతో నడవడానికి, అది అరికాళ్ళతో నడుస్తుంది. కాబట్టి సింహము వీరికి ఇజ్రాయెల్కి ఏమిది? అపవిత్రం. దాని కళేబరాన్ని ముట్టితే సాయంత్రం వరకు పాళె వెలుపల ఉండాలి, తర్వాత తలస్నానం చేసి పాళెంలోనికి రావాలి. ఇది సంసోనికి బాగా తెలుసు. ఏదో వాళ్ళని ఒప్పించి తీసుకుని వెళుతున్నాడు ఫిలిస్తీన్ల అమ్మాయిని మాట్లాడడానికి. ఇప్పుడు కానీ అందులో తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇప్పుడు కానీ ఈ విషయం చెబితే, నాయన ధర్మశాస్త్రం ప్రకారంగా మనం సింహాన్ని ముట్టుకోకూడదు, అది అపవిత్రం, అది అరికాళ్ళతో నడుస్తుంది కాబట్టి. దాన్ని చంపావు, దాని కళేబరాన్ని కూడా ముట్టుకున్నావు, సాయంత్రం వరకు మనము పాలి వెలుపలే నీవు ఉండాలి, ఇప్పుడు ఈ పెళ్లి చూపుల ప్రోగ్రాం వద్దు అంటారు. అది అసలు విషయం. అందుకని చెప్పలే. ఈయనకేమో పోవాలి, పెళ్లి చేసుకోవాలని ఆతృత ఉంది కదా. అసలే అయిష్టంగా ఒప్పుకున్నటువంటి తల్లిదండ్రులకి ఈ మాట చెబితే, నీవు అపవిత్రుడివి, ఇది అశుభం, ఇది ఒక అశుభ శకునం, ఇది కాబట్టి దేవుడి కూడా ఇది ఇష్టం లేదని చెప్పి మళ్ళా రివర్స్ అవుతారేమోనని లోన భయపడి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదన్నమాట. చెప్పకుండా ఆ గొప్ప కార్యం అట్లాగే వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా చూడండి తర్వాత ఏం జరిగిందో. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళుతూ ఉండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత పుంచుకొని తినుచు వెళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఇది కూడా చెప్పలే, ఎందుకంటే కళేబరం ముట్టకూడదు. కానీ నేనేం చేస్తున్నా, కళేబరంలో పెట్టినటువంటి తేనెను తీసుకుని వచ్చి ఈయన తిన్నాడు, తల్లిదండ్రులకి ఇచ్చాడు. చెబితే ఏమవుతుంది? అది అపవిత్రం. పదనాయన సాయంత్రం వరకు మనం పాళి వెలుపల ఉందాం, ఈ యొక్క పెళ్లి ప్రోగ్రాము మానుకుందాం అంటారు మరలా. అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్పలే. ఎందుకు జరిగింది ఇది? యెహోవా ఆత్మచేత ప్రేరేపించబడి సింహాన్ని చంపి కళేబరాన్ని ముట్టి, మినహాయింపులో భాగం మత్తయి 12:5, అది మర్చిపోబాకండి. మినహాయింపులో భాగంగా దేవుడి ఆత్మచేత ప్రేరేపించబడి ఈ క్రియల్లో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన అంశం ఏమిటి? దేవుని చిత్తమే జరిగించాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏది ఏమైనా సరే దేవుని చిత్తాన్ని జరిగించువారు నిరంతరము నిలిచెదరు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యములో అంతటి ఆశీర్వాదం ఉంది దేవుని చిత్తాన్ని జరిగించడంలో. అందుకనే దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవడానికి అవసరమైతే కొంతమంది కొన్ని విషయాలు మినహాయింపునిచ్చి, అది అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతాయి. మినహాయింపునిచ్చి ఎట్టకేలకు తన చిత్తాన్ని జరిగించి ఆయన న్యాయాధిపతిగా కనబడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సంసోను కూడా ఆ మినహాయింపులో భాగంగా ఈ విషయాలు అన్నిటిలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా ఏం జరిగింది తర్వాత చూడండి. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు, చెప్పండి, ఆమె యందు మహాపరిశుద్ధుడైన ఆదాం కాంతాదాసుడై తినవద్దని చెప్పిన పండును తిన్నాడు, అవదెచ్చిస్తే లాలన చేస్తే. మహాజ్ఞాని అయిన సొలొమోను చేయకూడని పని చేశాడు. కాంతాదాసుడై వారు చెప్పిన విగ్రహాలకి బలిపీఠాలు కట్టించి ఆరాధించాడు. మహాబలాఢ్యుడైన సంసోను కాంతాదాసుడై తన బలాన్ని, రహస్యాన్ని చెప్పేశాడు. కాబట్టి మాట్లాడకుండా ఉంటే మంచిది, మౌనముగా ఉండుట వివేకగా ఎంచబడును. మాట్లాడారా, పలకరించారా, పులకరించిపోతారు. మీరు పలకరించారంటే పులకరించిపోతారు, ఆ తర్వాత పుచ్చిపోతారు. కాబట్టి నీ భార్యతో మాట్లాడుకో, నీ బిడ్డలతో మాట్లాడుకో, సంతోషించు. ఇతరులతో అవసరమైన మేరకు మాట్లాడు. ఇకిలించి ఊగి నడుము ఊపి 4 మాటలు 4 అడుగులు ముందుకేసి 5 అడుగులు వెనక్కేసి తల గీక్కొని పేలు గీక్కొని ఎందుకు వ్యవహారం? సంసోను చూడు, మహాబలాఢ్యుడు, మాట్లాడాడంతే, చూచినాడు, ఇష్టపడ్డాడు, తల్లిదండ్రులను ఒప్పించి తీసుకుని వెళ్ళాడు. మాట్లాడిన తర్వాత అబ్బాయి ఫ్లాట్ అయిపోయినాడు. అందుకని 7వ వచనంలో అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు
ఇష్టము కలిగాను. ఇంకా ఇష్టం పెరిగిపోయింది. ఇక తల్లిదండ్రులు వద్దన్నా కూడా వినండి. ఇంకా తర్వాత 8వ వచనం, కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఎందుకంటే మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, లేవి 11:27, అరికాళ్ళతో నడిచేది అపవిత్రములు, దాని కళేబరాన్ని ముట్టువాడు అపవిత్రుడు, సాయంకాలం వరకు పాళెం వెలుపల ఉండి ఆ తర్వాత స్నానం చేసి పాళెం రావాలి. ఆ యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. కనుక ఇతడు మినహాయింపులో భాగంగా ఇక్కడ ఈ పని చేసినా కూడా దేవుడు అతన్ని తన చిత్తాన్ని నెరవేర్చడానికి నడిపిస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పేతురు పక్షంగా జరిగిన ఒక అద్భుత కార్యం మనకు తెలుసు. అది కూడా 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు కొర్నేలు దగ్గర నుంచి వెళ్ళినటువంటి వారు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచాను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగాను. దేవుడు ఇచ్చినటువంటి ఆ దుప్పటిలో అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి కనబడుతున్నాయి. పేతురేమో మిక్కిలి ఆకలిగొని ఉన్నాడు. మిక్కిలి ఆకలిగొని ఉన్నాడు కానీ ఇంటి వారిని తొందర చేయడంలే, ఇంటి మీద కోపపడడంలే. మిద్ది మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆకలిగొని ఉన్నప్పుడు అల్లరి చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. చతుష్పాద జంతువులు, పురుగులు అన్నిటినీ ఇచ్చాడు. తినవయ్యా అన్నాడు. ఏం చేయాలి? దేవుడే తినమంటున్నాడు, తినేద్దాం అనుకోవాలి కదా. దేవుడు తినమంటే తినకపోవడం తప్పు అవుతుంది, ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడే తినమన్నప్పుడు నువ్వు తినడానికి ఏంటి? తినేసేయి, నువ్వు తప్పు చేసావు అంటాడు దేవుడు. ఒకవేళ అంటే నువ్వే కదా ప్రభు తినమన్నావు, నీ మాట చొప్పు నేను తిన్నానని చెప్తే దేవుడు తప్పని అండు. పేతురు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర ఛాయలోనే ఉన్నాడు, ఇంకా ధర్మశాస్త్రం యొక్క ముసుగులోనే ఉన్నాడు. ప్రభువా, నిషిద్ధమైనది ఏది కూడా నా నోట పడలేదు, వద్దు ప్రభువా అంటున్నాడు. అంటే దేవుడు నీకు అపవిత్రమైన ఆతిథ్యం ఇస్తాడా? దేవుడిచ్చేది ఏ రూపంలో ఉన్నా, అల్పమైన అధికమైన, అది ఏ రూపంలో ఉన్నా అతి పరిశుద్ధమైన దేవుడిచ్చేది అది నీకు పరిశుద్ధమే, పవిత్రమే. ఈ సత్యం ఎరుగని పేతురు వద్దు ప్రభు అన్నాడు ముమ్మారు. దర్శనం వెళ్ళిపోయింది. ఈ దర్శనం యొక్క భావం ఏమవుతుంది అని ఆలోచన చేస్తుండగా కొన్నేళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనుషులు వస్తే ఆత్మదేవుడు చెప్పాడు, నేనే వాళ్ళని పంపించి వాళ్ళతో కూడా వెళ్ళి అన్నాడు. యూదుని పేతురు అన్ని జనులతో కూడా వెళ్ళాలంటే ఈ దర్శన భావం పేతురికి ఇవ్వాలి దేవుడు. చూసారు, ఇక్కడ కూడా మినహాయింపు కనబడతా ఉంది. మినహాయింపులో దేవుని చిత్తం జరిగించడం అనేది కనబడుతూ ఉంది ఇక్కడ. కాబట్టి తినకూడని అన్నపానములు దేవుడు చెప్పినప్పుడు అది పరిశుద్ధమైనదే, దాని రూపం నీకు అపవిత్రమైనదిగా కనబడవచ్చు, కానీ దేవుడే ఇచ్చాడు కాబట్టి అది నీకు పవిత్రమే అనే విషయాన్ని గ్రహించాలి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా యేసు ప్రభు మిక్కిలి ఆకలిగొని ఉన్నప్పుడు శోధించేటప్పుడు సాతాను ఏం చెప్పాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేసే అన్నాడు. రాళ్ళు ఆహారం కాదు, దేవుడు మనిషికి ఇచ్చిన ఆహారం కాదు. కానీ సాతాను ఏం చెప్తున్నాడు? కాని ఆహారాన్ని తినమని, కాని ఆహారంతో ఆకలి తీర్చుకోమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను ఎప్పుడు కూడా అదే ప్రేరేపిస్తాడు. దేవుడు ఏమి తినమంటే అది తినొద్దు, వేరే తినమంటాడు.
అదేందో దేవుడు ఈ మాంసం తినొద్దు అని అంటే ప్రపంచం మొత్తానికి అదే బాగుంటుంది అంటారు. ఏంటది? దేవుడు ఒకటి చెప్పాడు, ఇది తినొద్దు, దానికి 2 డెక్కలు ఉన్నాయి కానీ నెమరు వేయదు, అది మీకు అపవిత్రం అన్నాడు. ప్రపంచం మొత్తం ఎక్కడికైనా అది భలే ఉంటుంది, దానికి ఎముకే ఉండదండి, ఇంతంత వారు ఉంటుంది, 4 పక్కల కానీ కట్ చేస్తే బ్రెడ్ లాగా ఉంటుంది, దాని బాండల్లో వేస్తే నూనె కూడా ఎక్కర్లేదండి, దాంట్లోంచి నూనె తింటా ఉంటే ఉంటుంది. తప్పెని కుమారుడు దేవుడు వద్దంటాడు, సాతాడు తినమంటాడు, అదే బాగుందంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని చెప్పి సాతాను శోధన జయించినాడు. అక్కడ ఆహారం కాని దానితో ఆకలి తీర్చుకోవాలని దేవుడు అనుకోలే, మనకు మాదిరిగా ఉన్నటువంటి దేవుడు. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షారసమును పాలన కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థము భుజించుడి. ఏంటి మంచి పదార్థం? తప్పెని కుమారుడు కాదు, దేవుడు ఏదైతే అనుమతి ఇచ్చాడో దాన్ని తినడం, దేవుడు ఏదైతే అనుమతి ఇచ్చాడో అవి తాగడం. దేవుడు అనుమతి ఇచ్చిన అన్నపానములు మంచివి. మీరు సారమైన వాటి యందు, దేవుడు ఇచ్చే వాటిలో సారం ఉంటుంది, దేవుడు ఇవ్వని వాటిలో సారం ఉండదు, రోగం ఉంటుంది. అందుకని ప్రపంచం మొత్తం మెచ్చుకునే ఆహారం బాగా తినండి, రోగాలు పాలవ్వండి. ఉంటుంది, మెదడువాపు వ్యాధి ఉందో దాంట్లో. ఒకప్పుడు చెప్పారు కదా, మెదడువాపు వ్యాధి రావడానికి కారణం తప్పెన కుమారుడే అంటే దాన్ని తినడమే అన్నారు. ఏంది పాస్టర్ గారు, దేవుడు మాకు ఎంత ఇమ్యూనిటీ పవర్ ఇచ్చాడు మీకు తెలుసా? అల్లా జబ్బు వచ్చి పశువులు చచ్చిపోతే ఆ పశువులే దీన్ని మేము బాగుపడ్డామని అంటారు కొంతమంది. ప్రభునందు పిల్లారా, ఏమైనా చెప్పండి, దేవుడు మనకు అనుమతి ఇచ్చిందే మనకు ఆరోగ్యకరము, మనకు ఆశీర్వాదకరం. ఇక్కడ సంసోను తినకూడని దాన్ని తింటున్నాడు, తల్లిదండ్రులు కూడా ఇచ్చి తినిపించాడు. కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చడంలో భాగంగా ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూ ఉన్నాయి. అందులో దేవుడు వారికి మినహాయింపు ఇచ్చినట్లుగా మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఏమైందో చూడండి, సమయం లేదు, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా త్వరగా ముగిస్తాను. 10వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే, ఇతడు అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు ఇంటి వారు 30 మంది స్నేహితులను ఏర్పాటు చేశారు. 7 దినాలు పెళ్లి కుమారుడు విందు చేయాలి. ఆ 7 దినాల్లో ఒంటరిగా సంసోను ఉంటే బాగుండదు కదని 30 మంది స్నేహితులను ఏర్పాటు చేశాడు. ఆ 30 మంది స్నేహితులతో మొదటి రోజే సంసోను ఏం చేశాడంటే, నేను ఒక విప్పుడు కథ వేస్తాను, మీరు విప్పుతారా? మీరు విప్పినారంటే నేను 30 దుస్తులు మీకు ఇస్తాను, మీరు విప్పలేకపోతే మీరు 30 దుస్తులు నాకు ఇవ్వాలన్నాడు. మంచి స్కీమ్ కదండి ఇది, మంచి స్కీమా కాదా? సంసోను ఎంత తెలివిగా మాట్లాడాడో. సంసోను గెలిస్తే సంసోనికి ఎన్ని వస్తాయి? 30 వస్తాయి. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఒకటే. 30 ఇస్తాడు 30 మందికి. ఆ 30 మంది ఈయనకి ఒక్కడికే 30 ఇవ్వాలి. మంచి స్కీమ్ పెట్టాడు. నేను ఒక ఇప్పుడు కథ వేస్తాను, మీరు కానీ ఆ ఇప్పుడు కథ విప్పారంటే మీ 30 మందికి 30 ఇస్తా, ఒక్కొక్కడికి ఒక్కొక్కటే. మీరు కానీ విప్పలేకపోతే మీరు 30 మంది నాకు ఎన్ని ఇవ్వాలి? నా ఒక్కడికే 30 ఇవ్వాలి. ఒప్పుకున్నారు అమాయకులు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏమైనా ఇప్పుడు కథ వేసాడు. 14వ వచనంలో, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అని అన్నాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుండి తిండి వచ్చింది అన్నాడు. అందుకే అన్నాను ఇందాక, ఒప్పుకున్నారు ఆ యొక్క స్కామ్తో కూడినటువంటి ఇప్పుడు కథ పందానికి అమాయకులు అన్నాను. వీరు అమాయకులు కదా, 7 రోజులు ఏమి, మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు. వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, అదని ఇదని అదని ఏమి కాదు. చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని నీవు దోచుకోవడానికి పిలిచావా? ఈ ఇప్పుడు కథ సంగతి ఏందో మీరు కనుక్కొని మాకు చెప్పండి అన్నారు. లేకపోతే నిన్ను నీ ఇంటి వారిని కాల్చి వేస్తామన్నారు. అమ్మాయి భయపడిపోయింది, లాలన చేస్తూ ఉంది సంసోనుకి.
సంసోను లాలన చేస్తూ ఉంటే చూడండి 15 వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ ఇప్పుడు కథ భావన మాకు తెలుపునట్లు అతని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదమని మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచితరానిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు మంచి మాటే అన్నాడు. నేను నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, నీకెందుకు చెప్తాను అంటే భార్య కంటే తల్లిదండ్రులకు ఎక్కువ విలువనిచ్చేవాడుగా కనబడుతున్నాడు. నమస్కారం చేస్తాను. తల్లిదండ్రులు ఉన్నవారు అందరూ తల్లిదండ్రులు సన్మానించండి, దీర్ఘాయుష్మంతులు అవుతారు, దేవుని చేత దీవించబడతారు. తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారంటే, అవ్వాతాతలు అత్తామామలు మన ఇంట్లో ఉన్నారంటే వారికి సేవ చేసి దీర్ఘాయుస్సు ఆశీర్వాదం సంపాదించుకునే అవకాశం దేవుడు మన ఇంట్లో పెట్టాడు అని అర్థం. నిర్లక్ష్యం చేయకండి. సంసోను చెప్తున్న మాట చూడండి, నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, నీకు చెప్తానా. కొంతమందికి పెళ్ళయ్యేదాకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతారు, పెళ్ళయిన తర్వాత ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతారు? పెళ్ళయ్యేంత వరకు తల్లి కొంగే, తల్లిచాటు బిడ్డండి అని చెప్తాడు పాస్టర్ కూడా, మంచోడండి తల్లిచాటు బిడ్డండి అని. పెళ్ళైన కాడి నుంచి ఆయన ఎవరి చాటు బిడ్డ? కాబట్టి ఇక్కడ మంచి మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టమైన మాట ఇది, నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకెందుకు చెప్తాను. అలాంటి సంసోన్ని ఏం చేసిందంటే చూడండి, ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఇప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు మించక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన యెడల నా ఇప్పుడు కథను విప్పలేక ఇందునని వారితో చెప్పాను. నిజంగా ఇంట్లో కానీ స్త్రీ ఏడ్చిందంటే ఆ ఇంటికి ఇంకా, అందుకే స్త్రీలను కళ్ళ నీళ్ళు పెట్టేటట్టు చేయబాకండి. భర్తలారా పురుషులారా, మీ భార్యలు ఏడకుండా ఉండేటట్లు చేసుకోండి, అది మీకు ఇష్టం. అందుకే జ్ఞానము చొప్పున మీరు కాపురము చేయడి అంటాడు. జ్ఞానం కలిగి ఉండాలి. మన దేశ నాయకులను ఎన్నుకోవడానికి మనకు 21 సంవత్సరాల ప్రాయంలో ఉన్న జ్ఞానం చాలు, 18 సంవత్సరాల ప్రాయంలో ఉండే జ్ఞానం చాలు, ఓటు హక్కు ఇస్తారు. జీవిత భాగస్వామిని ఎన్నిక చేసుకోవడానికి 21 సంవత్సరాలు ఉండాలి పురుషునికి, అప్పుడు ఆయన మేజర్ అవుతాడు, అప్పుడే పెళ్లి చేసుకోవడానికి యోగ్యుడు అవుతాడు. ఆ జ్ఞానం కావాలి. అంటే దేశ నాయకులను ఎన్నిక చేసుకునే జ్ఞానం కంటే జీవిత భాగస్వామిని ఎన్నిక చేసుకునే జ్ఞానం ఇంకా ఎక్కువై ఉండాలి. ఏడుపు మొదలు పెట్టారంటే ఇంకా, అందుకని ఏడిపించవద్దు. పురుషులారా, మీ భార్యలు మీరు నిష్ఠుర పెట్టకొడి అంటాడు. దేవుడికి తెలుసు, 6 దినాలు అద్భుతమైన సృష్టి చేసి సంతోషించాడు, మంచిదిగా చూశాడు. 6వ రోజు ఆవం చేశాడు. ఆదాముకు కానీ దేవుడికి కానీ నెమ్మదే లేదు. కాబట్టి పురుషులారా, మీకు నమస్కారం, మీ ఇంట ఉన్న స్త్రీలను కన్నీరు పెట్టకండి, నిష్ఠూరి పెట్టకండి, వారిని వలసింపజేయండి, వారిని సంతోష పెట్టండి. వారు మీ ఇంట పనివాళ్ళు కాదు, దాసురాళ్ళు కాదు, మీ జీవిత భాగస్వాములు, మీ పార్ట్నర్స్, అంతే, మీ పార్ట్నర్స్. కాబట్టి ఇక్కడ ఏడ్చింది మహాబలాఢ్యుడైన సంసోనే. ఆ ఏడుపు భరించలేక ఆయన ఇప్పుడు కథకి భావాన్ని చెప్పాడు. ఆ మాట ఆ ఊరి వారికి చెప్పింది ఆమె. ఆ ఊరి వారు వచ్చి సంసోను చెప్పారు. సంసోను అంటున్నాడు, నా దూడతో నేను దున్నకపోతే ఇది మీరు చెప్పలేరు. అంటే నా భార్యకు నేను చెప్పాను కనుక మీరు అది అందుకున్నారు, నాకు చెబుతున్నారు. తన ఓటమిని ఆ రీతిగా అంగీకరించి తర్వాత మళ్ళీ ఇంకొకసారి యెహోవా ఆత్మ అనే మాటను చూడండి 19వ వచనంలో. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన ఇప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. చూసారా, ఈ అధ్యాయంలో 3 సార్లు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించబడిన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిసారి యెహోవా చేత ప్రేరేపించబడి ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోవడానికి తండ్రిని అడిగాడు. రెండోసారి యెహోవా ఆత్మ చేత అభిషేకించబడి సింహమును వట్టి చేత చీల్చి చంపేశాడు. మూడోసారి యెహోవా ఆత్మ చేత ప్రేరేపించబడి ఫిలిష్తీయులను చంపి
అకారణముగా చంపి 30 వారిని దోచుకుని వచ్చినట్టుగా కనబడుతుంది. కానీ దేవుడు వారికి వేసిన శిక్ష, ఆ 30 మంది ఎవరై ఉంటారంటే ఇజ్రాయెల్ని బహుగా కష్టపెట్టిన వారై ఉంటారు. ప్రభువా ఈ 30 మందిని అకారణంగా చంపావు కదా, ఏమిటనంటే ఆ 30 మంది సంగతి కానీ దేవుడు కానీ చెప్పాడంటే, ప్రభువా నీవు న్యాయవంతులని మనం చెప్తాం. అవన్నీ రాయలే. దేవుడు న్యాయాధిపతి, ఆయన పక్షపాతం లేనివాడు అనే విషయాన్ని మనం రూఢిగా నమ్మితే ఇవన్నీ మనకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి సంసోను, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తాను. దేవుని చిత్తాన్ని జరిగించడంలో అనేకమైన విషయాల్లో మినహాయింపు పొందుకుంటూ వెళ్ళాడు. అందుకే చెప్పాను, దేవుని చిత్తమే జరిగించాలి మనము. అందులో దేవుడు మనకు మినహాయింపులు ఇస్తూ ఉంటాడు, ఆయన అనుమతి ఇస్తూ ఉంటాడు, మన చిత్తం కాదు. నోవహు జలప్రళయం రాబోతూ ఉంది, నువ్వు ఓడను తయారు చేయమన్నాడు. 100 సంవత్సరాలు ఆయన తయారు చేస్తూనే ఉన్నాడు. ఆనాటి లోకము చేత అవమానించబడుతున్నాడు, అపహాస్యం చేయబడుతూ ఉన్నాడు, ఏకాగ్రత తప్పిపోలేదు. 100 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఏ కొయ్య దెమ్మంటే ఆ కొయ్య, ఏ కొలత పెట్టమంటే ఆ కొలత, ఏ గమ్ము పొయ్యమంటే ఆ గమ్ము పొయ్యడం, ఎన్ని అరలంటే అన్ని అరలు, ఎన్ని అంతస్తులంటే అన్ని అంతస్తులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆ యొక్క ఓడ నిర్మించాడు. ఏ జంతువులు ఏ పక్షుల్ని అందులో వేయమంటే వాటినే, తనకిష్టమైన పక్షులు కాదు, తాను చాకుడు పెంచుకున్న పక్షులు జంతువులు కాదు, దేవుడు చెప్పిన వాటినే దేవుని చిత్తాన్ని జరిగించాడు. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు అందులోకి వెళ్ళు. ప్రభువా మా బంధువులు ఉన్నారు ప్రభువా, మా వియ్యంకులు ఉన్నారు ప్రభువా. దేవుడు చెప్పిన వారినే ఓడలోనికి ప్రవేశించాడు. నోవా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించాడు. తన బంధువులంతా ఉన్నారు ఓడకి వెలుపల, మీరు మాత్రమే ఓడలోకి వెళ్ళమంటే దేవుడిని అడగలే, దేవుని బ్రతిమలాడలే. దేవుని చిత్తాన్ని జరిగించడంలో నోవా ఖచ్చితంగా వ్యవహరించినాడు. కనుక జలప్రళయం యొక్క ప్రమాదంలో నుంచి క్షేమాన్ని పొందుకున్నాడు. అలాగే దావీదు చేసిన యుద్ధములు అన్నిటిలో కూడా శ్రేష్టమైన బంగారు, వెండి, ఇత్తడి అన్నిటినీ సమకూర్చాడు దేవాలయం కట్టడానికి. ఎంత ఆశ, ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేసి దోచుకున్న వాటిలో శ్రేష్టమైనవి ఎత్తిపెట్టాడు, విస్తారమైన సంపదను కూడబెట్టాడు. నాతాను ప్రవక్తని పిలిచాడు, అయ్యా దేవాలయం కట్టాలని ఉంది. ఆయన సొంత మాట చెప్పాడు కట్టమని. అంతలో దేవుడు చెప్పాడు అది కట్టొద్దని చెప్పు అని. వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇందాక నేను చెప్పింది నా సొంత మాట, నేను ప్రవక్తనే, కానీ ఇందాక నేను చెప్పానే అది నా సొంత మాట. ఇప్పుడు దేవుడు చెప్పే మాట చెబుతున్నా, నీ రక్తము, నీ చేతులు రక్తము తడిస్తున్నాయి కాబట్టి నీవు కట్టొద్దు అంటున్నాడు దేవుడు. నీ కుమారుడు కడతాడట. దావీదు ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల ప్రాణాలు తెగించి యుద్ధం చేసి సమకూర్చిన యొక్క వస్తు సముదాయాన్ని నేనేం చేయాలి? ఇంతగా ఆశపడి దేవుని యొక్క మందిరం కట్టాలనుకున్న నా యొక్క చిత్తాన్ని నేను ఏం చేయాలి? చంపుకున్నాడు. తన ఇష్టాన్ని చంపుకున్నాడు, తన చిత్తాన్ని చంపుకున్నాడు, దేవుని చిత్తాన్నే జరిగించినాడు. అందుకే అతడు దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుని చిత్తమే జరిగించాలి. లేదు నేను జరిగిస్తాను, నాకు సంపద ఉంది, మనుషులు ఉన్నారు, నేను రాజునంటే దేవుడు ఏం చేస్తాడు? బాబెలు గోపురాన్ని పడగొట్టినట్టు పడగొట్టేస్తాడు. బాబెలు గోపురంలో ప్రజలు చెదరగొట్టినట్టు చెదరగొట్టేస్తాడు. అది అవసరమా దావీదుకి? దేవుని హృదయానుసారుడైన దావీదు దేవుని చిత్తాన్ని జరిగించడంలో తన చిత్తాన్ని చంపుకున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించడంలో మన చిత్తాన్ని చంపుకోవాలి. యేసుప్రభువు అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను, అదే నాకు అన్నపానములై ఉన్నాయి అంటున్నాడు. అటు క్రీస్తుని మాదిరిగా కలిగిన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఏ పార్టీ వారమై ఉన్నాం? యోనా నీనెవె పట్టణానికి వెళ్ళమన్నాడు. దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా ఆయన తర్షీషు ఓడ ఎక్కాడు. ఏమైంది? ప్రాణాపాయం సంభవించింది. ఎట్టకేలకు సముద్రంలో పడేశారు, తిమింగలం మింగింది. ప్రార్థన చేశాడు 2వ అధ్యాయంలో, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో. దేవుడు నీనే పట్టణంలో వేశాడు. దేవుని చిత్తం ఏమిటో తెలుసు యోనాకి. 3 దినాలు ప్రకటించే అంత పెద్ద పట్టణం 1 దినమే ప్రకటించాడు. 40 దినాల్లో మీకు శిక్ష రాబోతుందని. మరి మందలో ఉన్న పశువులు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు బూడిద పూసుకుని గోనెపట్టలు ధరించి ఉపవాసం ఉండి
అప్పటి వరకు చేయించి వచ్చిన కీడును చేయకుండా, చెడుతనం చేయకుండా మారు మనసు పొందిన వారై దేవుని తట్టు తిరిగినారు. దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణాలు దేవుడు ఎట్లా కాల్చివేస్తాడో, వాళ్ళు ఎంత హాహాకారాలు చేస్తారో విందాం చూద్దామని దేవుడు వారికి కీడు చేయలేదు. యోనా ఏం చెప్తున్నాడు? యోనా ఎందుకు నీవు అట్లా ఉన్నావంటే, నీవు కోపించిన న్యాయం అంటే కోపించిన న్యాయమే, బహుగా కోపించిన న్యాయమే అంటాడు. ఎందుకనంటే నేను చెప్పినట్లు నువ్వు చేయలేదే. ఇక్కడ ఎవరి చిత్తం జరగాలి? యోనా చిత్తం జరగాలనా, దేవుని చిత్తం జరగాలనా? దేవుని చిత్తమే జరగాలి. ఇదిగో ఎండిపోయిన ఈ సొర చెట్టు విషయమే నువ్వు ఇంతగా దుఃఖపడుతున్నావే, 120,000 కంటే కుడి ఎడమలు ఎరుగని ఈ జనుల పక్షంగా, పశువుల పక్షంగా నేను ఇంకెంత బాధపడాలి? దావీదైతే అర్థం చేసుకునేవాడు, ఆయన నా హృదయానుసారుడు కాబట్టి. యోనా, నీవు నా హృదయానుసారుడు కాదు కనుక నీవు నన్ను నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. గద్దించాడు, బుద్ధి చెప్పాడు యోనాకి. అందుకే దేవుని చిత్తమే జరగాలి, దేవుని చిత్తాన్నే మనం జరిగించాలి. దేవుని చిత్తం ఏమిటి మన పట్ల? పాస్టర్ గారు ఇంత చెప్పారు, మేము కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాం. అయితే మా పట్ల దేవుని చిత్తం ఏమిటి మాకు తెలియదు, చెప్పండి, ఆ ప్రకారంగా మేము దేవుని చిత్తాన్ని జరిగిస్తామని అంటారేమో. దేవుని చిత్తం ఏమిటంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జరత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది దేవుని చిత్తం. ఇప్పుడు తెలిసిందా? మనం పరిశుద్ధుల మగుటయ్యే దేవుని చిత్తం. మనం ఎలాంటి వారమై ఉన్నాం? పరిశుద్ధ దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన దృష్టికి మనం పరిశుద్ధులమే, కానీ దేవుని దృష్టికి మనం ఎలాంటి వారమై ఉన్నాం? మనకు మన ఆలోచనలు తెలియకపోవచ్చు, మన యొక్క ఊహలు తెలియకపోవచ్చు, మన ఆశలు తెలియకపోవచ్చు. దేవునికి అవన్నీ తెలుసు. దేవుని దృష్టికి మనం ఎలాంటి వారమై ఉన్నాం? మనం పరిశుద్ధుల మగుటయే, పరిశుద్ధులుగా మనల్ని మనం కాపాడుకున్నట్టయే దేవుని చిత్తం నీ పట్ల, నా పట్ల. దేవుని చిత్తాన్ని మనం జరిగించుదాం, దేవుని చిత్తాన్ని ప్రేమించుదాం. నోవా వలె రాబోయేటటువంటి జలప్రళయం లాంటి ప్రణయాల్లోంచి మనం కాపాడుకుందాం. ఎన్నో మళ్ళీ కొత్త వైరస్ వచ్చిందంట చైనాలో. దేవుని చిత్తాన్ని ప్రేమించే వారముగా ఉంటే ఎన్ని వైరస్లైనా రాని మనం కాపాడబడతాం. దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా దావీదు వలె మన ఇష్టాన్ని త్యాగం చేయగలిగితే దావీదు వలె మనం మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. ప్రభువు నేర్పిన ప్రార్థనలో ప్రతిరోజు ఇవ్వుతాం, పరలోకమందు నీ చిత్తం ఎలాగ జరుగుతున్నదో అలాగే భూమి మీద జరుగును గాక అని. మన పట్ల దేవుని చిత్తం జరుగుతూ ఉంటే మనకు కొంత కష్టం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన చిత్తాన్ని చంపుకోవాలంటే మనకు కొంత కష్టం. అంతిమంగా ఒక మాట చెబుతాను, ఏది ఏమైనా మనకి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటేనే దావీదు వలె మనం మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య